సృజనాత్మకతకు మారుపేరు విశ్వకర్మలని శిల్పాశాస్త్రంలో వాస్తుశాస్త్రంలో అపర మేధావులని శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ జూడే సుతార్ మరాఠీ సమాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘమాస శుక్లపక్ష త్రయోదశి దివ్య ముహూర్తంలో ఈ విశ్వకర్మ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మఠాధిపతి యోగానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరు కాగా ముందుగా విశ్వకర్మ చిత్ర పటానికి పూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆనాడు విశ్వకర్మల ఆలోచన శక్తి సృజనాత్మకత అమోఘమన్నారు. మెదడులో వచ్చిన ఆలోచనను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చి ప్రపంచానికి ఈ విశ్వానికి పరిచయం చేసేవారే ఈ విశ్వకర్మలని కొనియాడారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుతూ ఇప్పటికీ తమ వృత్తులను సాగిస్తున్న విశ్వకర్మలు ఆదర్శప్రాయులన్నారు. విశేషమైన కళలు విశ్వకర్మల సొంతమని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సంతోష్, దయాకర్, విజయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కానీ వాస్తుశాస్త్రంలో కానీ చాలా ప్రత్యేకమైన స్పెషలిస్టులు వీళ్ళు విశ్వకర్మగా ఎందుకు పిలువబడుతున్నారంటే విశ్వం కొత్తగా క్రియేటివిటీ అనేది వీళ్ళలో హెరిడిటీగా జీన్స్లో ఉంటుంది. సృష్టికర్త వీళ్ళకి ఇచ్చిపోయిన విశ్వకర్మలకు ఇచ్చిన విశేషమైన ఆశీర్వాదం ఏంటంటే వీళ్ళు ఏది తలుచుకుంటే అది ఇమాజినేషన్లో మన ఆలోచనలో మెదడులో ఉన్నదాన్ని తలుచుకున్న దాన్ని ప్రత్యక్షంగా కనబడే విధంగా చూపించవచ్చు. వీరు ఊహల్లో ఉన్నది, స్వప్నంలో ఉన్నది ఏది చూసినా కళ్ళు మూసుకొని చూసింది ఊహించిందంతా కూడా ప్రత్యక్షంగా అందరికీ చూపించే బాధ్యత వీళ్ళపైన ఉన్నది. వీళ్ళ దగ్గర విశేషమైన కళలు ఉంటాయి. ఆ కళలన్నీ కూడా వీళ్ళ విశ్వకర్మల దగ్గర ఉంటుంది. ఇలాంటి సృజనాత్మకత గల విశ్వకర్మని మనమందరం కూడా ప్రోత్సహించాలి. పరంపరగా వస్తున్న ఈ కులస్తులందరినీ కూడా విశ్వకర్మ దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్నీ కూడా బయటకు రావాలి. ప్రాచీన పరంపరలో ఉన్నవన్నీ కూడా వీళ్ళలో కొన్ని శాఖలుగా ఉన్నాయి. కొంతమంది వుడ్తో పనిచేసే కట్టెతో పనిచేసేవాళ్ళు, కొంతమంది రాతితో పనిచేసేవాళ్ళు, కొంతమంది లోహాలతో పనిచేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళలో కొన్ని శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ కూడా ఏకీకృతమై మన భారతదేశానికి ప్రాచీన